ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిదినము దేవుని వాగ్దానం వినటం వలన మనకు దేవునిపై నమ్మకం కలుగుతుంది. ఈ రోజంతా మనకు దేవుని కాపుదల ఉంటుంది. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటి నుండి దేవుడు మనల్ని తప్పిస్తారు. జ్ఞానము, తెలివి, బుద్ధి కలుగుతుంది. హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా 25వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించేదను, నీ నామమును స్తుతించేదను. మన యేసయ్యను మనకంటే ఉన్నత స్థానంలో ఉంచాలి. జీవితంలో మనము ఏది సాధించినా అది దేవుని వలన మనకు ప్రాప్తించింది అని మనము చెప్పుకోగలగాలి. మనము ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఆ స్థితి దేవుని వలన కలిగింది అని చెప్పుకోగలగాలి. అప్పుడు దేవుని దీవెనలు మనకు మెండుగా ఉంటాయి. అంతేకాని నా తెలివి వలన ఇది సాధించాను, నా జ్ఞానం వలన సంపాదించాను అని మనం ఎప్పుడూ చెప్పుకోకూడదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని వాక్యం ద్వారా తెలియజేసినారు. కావున మనము ఎంత తగ్గించుకుంటే అంత ఉన్నతమైన స్థితిలో ఉంటాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవ, కరుణామయ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయకాలము మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యం వినుటకు ఇచ్చిన భాగ్యం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేసిన రీతిగా, యెహోవా, నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించేదను, నీ నామమును స్తుతించేదను అని పలికినారు. నాయన అయ్యా, ప్రతి విషయంలో మిమ్మల్ని మేము ఘనపరిచే వారిగా ఉండాలి. మేము అల్పులము, అభాగ్యములము. మాకు ఏదైనా కలిగింది అంటే అది మీ దయ వల్లనే ప్రభు. మా తెలివి, మా జ్ఞానము సమస్తము వ్యర్థము. ఏది దయచేసినా అది మీ వల్లనే తండ్రి. మీరు పై స్థాయిలో ఉండాలి తండ్రి, మేము తక్కువ స్థాయిలో ఉంటే అది మాకు మేలు తండ్రి. జీవితంలో ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా అవన్నీ మీ వలన కలిగింది అని సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి తండ్రి. జీవితాంతం మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి నాయన తండ్రి. మా జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ధన సంపదలు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా నిత్యము మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.